నమస్కారం. సత్య టీవీ న్యూస్ కి స్వాగతం. వెంట్రాప్రగడ విచారణలో గురువుగా సేవలు అందిస్తున్న రెవరెండ్ ఫాదర్ బెర్నార్డ్ గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అభినందిస్తూ కాథోలిక గురుత్వం యొక్క విశిష్టతను మరియు ఒక గురువు తన జీవితాన్ని క్రీస్తుకు ఎలా సమర్పించుకుంటారో తెలిపే ఒక సమగ్ర కథనం సత్య టీవీ అందిస్తోంది. క్రీస్తు ప్రతిరూపం. కాథోలిక గురుత్వం ఒక నిరంతర బలియాగం. కాథోలిక శ్రీ సభలో గురుత్వం అనేది కేవలం ఒక వృత్తి కాదు, అది దేవుడి ఇచ్చే ఒక దైవిక పిలుపు. నేను మిమ్ములను ఎన్నుకున్నాను అన్న క్రీస్తు వాక్కుని నమ్మి లోక భోగాలను త్వజించి క్రీస్తు ఏర్పాటు చేసిన ఆ నిత్య గురుత్వంలో పాలు పంచుకోవడమే ఒక కథోలిక గురువు యొక్క పరమార్థం. ఒక సామాన్య వ్యక్తి కథోలిక గురువుగా అభిషేకించబడటం వెనుక సంవత్సరాల తరబడి ప్రార్థన, క్రమశిక్షణ మరియు వేదాంత విద్య ఉంటాయి. ఫాదర్ బెర్నార్డ్ గారు తనను తాను సమర్పించుకున్న క్షణం నుండి ఆయన వ్యక్తిగత జీవితం క్రీస్తు సేవకు అంకితమైపోయింది. ఆల్తారు వద్ద నేను వస్తున్నాను ప్రభువా అని చెప్పే ఆ మాట తన సర్వస్వాన్ని దేవుని ప్రజల కోసం దారపోస్తాననే ప్రతిజ్ఞకు నిదర్శనం. కాథోలిక గురువు తన విచారణలో కేవలం ఒక పూజారి మాత్రమే కాదు, ఆయన ఒక తండ్రి, మార్గదర్శి మరియు స్నేహితుడు. ఫాదర్ బెర్నార్డ్ గారు వివిధ విచారణల్లో పనిచేస్తూ ప్రస్తుతం వెంట్రాప్రగడలో అందిస్తున్న సేవలు ఆయన నిబద్ధతను చాటి చెప్తున్నాయి. దివ్య బలి పూజ. ప్రతిరోజు అల్తారుపై క్రీస్తు రక్త మాంసాలను విరిచి విశ్వాసులకు ఆత్మీయ ఆహారాన్ని అందించడం గురువు యొక్క ప్రధాన కర్తవ్యం. సంస్కారాల ప్రదాత. పుట్టుకలో జ్ఞాన స్నానం నుండి మరణ పడకపై ఇచ్చే రోగుల అభ్యంగనం వరకు ఒక మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ గురువు దేవుని ఆశీర్వాదాలను చేరవేస్తారు. క్రీస్తుని ప్రతినిధిగా కథోలిక వేదాంతం ప్రకారం ఒక గురువు బలి పూజ అర్పించేటప్పుడు లేదా పాప సంకీర్తనలో పాప విమోచన ఇచ్చేటప్పుడు తన సొంత వ్యక్తిత్వంతో కాకుండా క్రీస్తు ప్రతిరూపంగా వ్యవహరిస్తారు. ఫాదర్ బెర్నార్డ్ తనను తాను సమర్పించుకున్న ఆ గురుత్వంలో క్రీస్తు ప్రేమను, క్షమను తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలకు చూపిస్తున్నారు. సవాళ్లు మరియు ఆత్మీయ ఆనందం. గురువు జీవితం పూలబాట కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరితనాన్ని భరిస్తూ సంఘంలోని కష్ట నష్టాలను తన భుజాలపై వేసుకొని ప్రార్థించే త్యాగమయ జీవి ఆయన. అయితే ఒక పాపి పశ్చాత్తాపంతో దేవుని చెంతకి చేరినప్పుడు, ఒక పేద కుటుంబానికి ఆసరా లభించినప్పుడు ఆ గురువు పొందే ఆత్మీయ ఆనందం వెలకట్టలేనిది. ముగింపు. ఫాదర్ బెర్నార్డ్ వంటి గురువులు క్రీస్తు వెలుగును లోకానికి చాటే దీపస్తంభాలు. వెంట్రాప్రగడ విచారణలో వారు చేస్తున్న సేవలు ఫలప్రదం కావాలని క్రీస్తు ఏర్పాటు చేసిన ఈ పవిత్ర గురుత్వంలో వారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆశిద్దాం. హ్యాపీ ఆర్డినేషన్ యూనివర్సరీ మై డియర్ ఫాదర్.